మనం ప్రతి పౌరుడు భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడ మగ ప్రతి పౌరుడు ఒక భారతదేశంలో మాతృభూమిని ప్రతి ప్రజలు చెప్తూ ఉంటాం. భారతదేశంలో ఉన్న చెట్టుని పొట్టుని పనిముట్టుని అన్నింటినీ కూడా దైవంగా కొలిచే దేశం మనది. భరత మాతాని సవగారంగా చెప్పుకునే దేశం మనది. కానీ ఈరోజు మహిళల పట్ల ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకోవడం కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. మహిళలందరూ పూర్వం వంటింటికే పరిమితమైన రోజుల నుంచి ఈ రోజు ఒలింపిక్ క్రీడల్లోకి వెళ్లే పరిస్థితి వరకు వచ్చింది. ఈ రోజు మమత గారు డాక్టర్ గా వైద్య సేవలు అందించాక ఈ దేశాన్ని సేవ చేయడానికి సిద్ధపడి ఉన్నారు. కానీ ఒలింపిక్ వెళ్ళిన ఆమె 100 గ్రాముల బరువు తగ్గడం కోసం ఒలింపిక్ లో డిస్క్వాలిఫై భారతదేశానికి పరిమితం చేయగలిగారు. ఈ రోజు డాక్టర్ మమత 150 గ్రాముల వీర్యంతో ఈ రోజు భరతమాతని ఈ రోజు వెనక్కి నెట్టగలుగుతున్నాం. ఏ పరిస్థితుల్లో ఉన్నామో మన భారతదేశం ఎదురుకెళ్తుందా, పూర్వవైభవంగా పూర్వంలో ఎలా అయితే అలా అయిందో అలా అయిపోతున్నాం అనేసి ఈరోజు సిగ్గుపడి వచ్చింది. ఈ రోజు దేశ టాపర్లు, రాష్ట్ర టాపర్లు, ప్రాంతీయ టాపర్లు విద్యారంగంలో కేవలం మహిళలు మాత్రమే దూసుకుపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెనకలాడడం కోసం 100 గ్రాముల వెయిట్ నుంచి 150 గ్రాముల వీర్యం వరకు కూడా ఈ రోజు భారతదేశం దిగజారిపోయిందంటే ఎంతగానో దూరపోయే పరిస్థితి ఉందా? ప్రతి పట్ల మహిళ పట్ల మనం ఈ రోజు రక్షాబంధన్ ప్రతి మహిళ ఒక అన్నకి రాఖీ కట్టిందంటే ఎంతో ధైర్యంతోనూ నేను ఈ సమాజంలో గౌరవంగా తినడానికి భద్రతగా తినడానికి నన్ను రక్షించడానికి నా అన్నోడన్న ధైర్యంతో ఉన్నాం. అదే మగవాడు ఈ రోజు మహిళల పట్ల ఎంతో కిరాతమైన చూస్తున్నాం. ఈ రోజు ఉదయం రాజస్థాన్ లో 3 సంవత్సరాల చిన్నపేటను హత్య చేయాలి. ఇందాక ఒక విషయం ఇంటర్మీడియట్ విద్యార్థి జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి క్షణం వార్తల్లోకి వచ్చే కొన్ని వార్తలు రాని ఎన్నో ఉన్నాయి. అటువంటి పరిస్థితిని విముక్తి రావాలంటే ప్రతి పౌరులోని చైతన్యం రావాలి. భారతదేశ పట్ల సామాజిక బాధ్యత, మహిళల పట్ల గౌరవం కలిగినప్పుడు మాత్రమే వీటిలన్నీ అరికట్టగలం. అప్పటి వరకు మనం నిరంతరం పోరాటం చేస్తూ ఉండాలి. వారికి మన వల్ల అర్పిస్తూ నేతలాని గారు ఒక విషయం మాట్లాడుకోరుతున్నాం.